హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ క్వశ్చన్స్ చూసుకుందామండి. ఇది టెట్ అండ్ డిఎస్సి అండ్ పేపర్ 1 or 2 ఎస్జిటి ఆర్ ఎస్ఏ ఎవరికైనా ఇది క్వశ్చన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, సిమియాలజీ ఈజ్ రిలేటెడ్ టు. సిమియాలజీ అనే దేనికి రిలేట్ అవుతూ ఉంటుందండి? ఆప్షన్ స్పీచ్, మీనింగ్, సౌండ్ అండ్ నన్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సిమియాలజీ అనేది మీనింగ్స్కి రిలేట్ అయ్యి ఉంటుందండి. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ టెస్ట్ ఆర్ ప్రిపేర్డ్ బై ది స్పెషలిస్ట్. స్పెషలిస్ట్ చేత ఏ టెస్ట్ ప్రిపేర్ చేయబడతాయి? అండ్ ఆప్షన్స్ స్టాండర్డైజ్డ్ టెస్ట్, టీచర్ మేడ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ నన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. స్టాండర్డైజ్డ్ టెస్ట్ స్పెషలిస్ట్ ద్వారా ప్రిపేర్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్, what is called as a paper and pencil test? సో పేపర్ అండ్ పెన్సిల్ టెస్ట్ ఏ టెస్ట్ని అంటారు? ప్రొఫిషియన్సీ, టీచర్ మేడ్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ ప్లేస్మెంట్ టెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ టీచర్ మేడ్ టెస్ట్ని పేపర్ అండ్ పెన్సిల్ టెస్ట్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండక్టివ్ అప్రోచ్ స్టార్ట్స్ విత్. సో ఇండక్టివ్ అప్రోచ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? Presumptions of rule and then examples and then rule, going before explaining and writing before speaking. The right answer వచ్చేసరికి ఫస్ట్ ఇండక్టివ్ అప్రోచ్లో ఏంటంటే అండి, ముందు ఎగ్జాంపుల్స్ చెప్తారు, ఆ తర్వాత ఓకే ఈ ఎగ్జాంపుల్స్కి మనం రిలేట్ అయిన తర్వాత సో దాని రూల్ ఇది అనేది మనకి ఇండక్టివ్ అప్రోచ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదే మనకి డిడక్టివ్ అప్రోచ్లో ఏంటంటే ముందు రూల్ ఇస్తారు, ఆ తర్వాత మనకి ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తారు. ఓకేనా? సో మనకి డిడక్టివ్ అప్రోచ్ ఎక్కువ దేంట్లో యూస్ చేస్తుంది అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో డిడక్టివ్ అప్రోచ్, అండ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని డిడక్టివ్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్, పోయిట్రీ ఎయిమ్స్ ఎట్. సో పోయిట్రీ దేనికి ఎయిమ్ చేస్తుంది? గివింగ్ ప్లెజర్, లెర్నింగ్ లాంగ్వేజ్, అండర్స్టాండ్ పోయట్, లెర్న్ ద స్టైల్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి గివింగ్ ప్లెజర్ అండి. ఎక్కడైనా కవిత్వాలు, పోయమ్స్ అట్లా చదివేటప్పుడు సరే ప్లెజర్ని ఇస్తాయి అంటారు. సో ఇట్ ఈస్ గివింగ్ ప్లెజర్. నెక్స్ట్, హూ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ని ఎవరు డెవలప్ చేశారు? అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ డాక్టర్ బిఎస్ బ్లూమ్ మాట. ఓకేనండి, డాక్టర్ బిఎస్ బ్లూమ్. నెక్స్ట్, ద వర్డ్ కరికులం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్. సో కరికులం అనే వర్డ్ని ఏ భాష నుంచి డిరైవ్ చేశారు? అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ సి మాట. ఓకేనండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఏ వర్డ్ అండి? లాటిన్ వర్డ్ అంటే కుర్రేర్. ఈ వర్డ్ నుంచి కరికులం అనే వర్డ్ని అయితే తీసుకోవడం జరిగింది. కుర్రేర్ అంటే ఇది వచ్చేసరికి మీనింగ్ వచ్చేసరికి టు రన్ అండి. ఓకేనా? టు రన్ అనేది మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ప్లానింగ్ ఏ లెసన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఏ టీచర్. సో టీచర్కి లెసన్ ప్లానింగ్ అనేది దేని కొరకు కంపల్సరీ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే అండి, టు మేక్ క్లాస్ ఎఫెక్టివ్, ఒక ఎఫెక్టివ్ క్లాస్ని చేయడానికి ప్లానింగ్ లెసన్ అంటే ముందుగానే లెసన్ ప్లాన్ అనేది చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని, టు మేక్ ఏ క్లాస్ ఎఫెక్టివ్. నెక్స్ట్, which committee recommended printing of textbooks? ఏ కమిటీ ప్రింటింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ని రికమెండ్ చేస్తుంది? మెకాలే, వుడ్స్ డిస్పాచ్, చార్టర్ ఆఫ్ 1813 అండ్ సాడ్లర్ కమిషన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి వుడ్స్ డిస్పాచ్ అండి. ఈ కమిటీ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ చేయడాన్ని రికమెండ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ గ్రూప్ ఆర్ క్లస్టర్స్ ఆఫ్ సౌండ్స్ టుగెదర్. ఒక గ్రూప్ ఆఫ్ సౌండ్స్ లేకపోతే క్లస్టర్ ఆఫ్ సౌండ్స్ అంటారు. అవి ఉంటే ఒక గ్రూప్గా సౌండ్స్ అనేవి ఉంటే ఏం ఫామ్ అవుతుంది? సౌండ్, వర్డ్, ఓవెల్, సిలబల్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి సిలబల్ అండి. దెన్ డెఫినేషన్ అండి, గ్రూప్ ఆఫ్ సౌండ్స్ లేకపోతే క్లస్టర్ ఆఫ్ సౌండ్స్ అంటారు. నాట్ ఏ సింగిల్ సౌండ్, గ్రూప్ ఆఫ్ సౌండ్స్ మాట. నెక్స్ట్, ఈచ్ యూనిట్ ఆఫ్ రిథమ్ ఈజ్ కాల్డ్ ఏ డాష్ ఇన్ పోయం. ప్రతి ఒక్క రిథమ్ని ఒక పోయంలో, ఇప్పుడు మనకి పోయమ్స్ వస్తాయండి, ఇప్పుడు మనం ఇట్లా స్టాంజర్స్ రాసుకున్నాము, ఒకవేళ లాస్ట్లో అయినా మధ్యలో అయినా రిథమ్స్ ఉంటాయి అంటే సేమ్ వర్డ్స్ మాట. ఓకేనా? లైక్ రైమ్, హైమ్, లైక్ బోర్, మోర్. ఓకేనా? సిట్, హిట్. ఒక్కోసారి ఇట్లా మనం స్టాంజాస్ రాసుకున్నప్పుడు
లాస్ట్లో రిపీట్ అవుతాయి, లేదంటే మధ్యలో రిపీట్ అవ్వడము అట్లా జరుగుతూ ఉంటాయి కదండి, వీటిని రిథమ్స్ అంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ రిథమ్. సో ఆ పోయంలో ఒక టైప్ ఆఫ్ రిథమ్, లేకపోతే సేమ్ మనకి ఇప్పుడు సపోజ్ 2 లైన్స్ ఉన్నాయనుకోండి, ఇది ఒకలాగా రిథమ్ అయితే సేమ్ అదే స్ట్రక్చర్ ఇంకోలాగా ఇంకొక లైన్లో రిథమ్ అయినప్పుడు అది ఆ పోయంలో ఉన్నదాన్ని ఏమంటారు? స్లాంగ్, స్టాంజా, డ్రాప్, ఫుట్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ సి డ్రాప్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్, హూ వాస్ ద ఆరిజినేటర్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్? ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క ఆరిజినర్ ఎవరు అంటే ఆరిజినేట్ చేసింది ఎవరు, ఫస్ట్ డెవలప్ చేసింది అంటే జేవే మైడింగర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. జేవి మైడింగర్ అనే అతను గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఆరిజినేట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఇచ్చాను చూడండి, హూ వాస్ ద ఆరిజినేటర్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్? బైలింగ్వల్ మెథడ్ యొక్క ఆరిజినేటర్ ఎవరు అంటే ఇక్కడ మనకి ద ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ప్రొఫెసర్ సిజే డాట్సన్ మాట అండి. బైలింగ్వల్ మెథడ్ ఎవరండి? సిజే డాట్సన్. అలాగే ఒకసారి మనం డైరెక్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే అండ్ ఆరిజినేటర్ వచ్చేసరికి బెర్లిడ్జ్. డాక్టర్ వెస్ట్ మెథడ్ తెలుసు కదండి, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ ఎవరండి? డాక్టర్ వెస్ట్ మాట ఆరిజినేటర్. సో ఇక్కడతో మనకి ఈ టెస్ట్ యొక్క ఇంగ్లీష్ మెథడాలజీ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిందండి. ఇది వచ్చేసరికి టెస్ట్ 4. మీలో ఎవరైనా SGT ఆర్ ఎస్ఏ పేపర్ 1 అండ్ పేపర్ 2 టెట్కి అయినా డిఎస్సి కైనా ప్రిపేర్ అవుతుంటే మన ఫ్రెండ్స్కి సెషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.